నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు లైఫ్లో స్టార్ట్ చేసే ఏ పనిలో కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా గణపతి మీకు హెల్ప్ చేయాలని చెప్పేసి స్వామివారి అండదండలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే వ్యక్తిగతంగా మీ టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎవరికైనా తెలుసుకోవాలనుకున్నా, అలాగే క్రిస్టల్ సజెషన్స్కి సంబంధించి మనీ మిరకిల్ గ్రిడ్స్ గురించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించిన క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్లో ఎవరైనా మీరు మీ జర్నీ స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ నంబర్స్ మీద సంప్రదించి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ విల్ బీ ఆన్ జూమ్ ఆర్ యూ కెన్ కమ్ డైరెక్ట్లీ ఆల్సో. ఆఫ్లైన్, ఆన్లైన్ బోత్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. అలాగే మీ అందరికీ తెలిసిందే, మనం యానిమల్స్కి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాము. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా మీ వంతు సాయంగా ఈ భూమి మీద మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో అలాగే ప్రతి జీవి కూడా అంతే అర్హత కలిగిన జీవులు అని చెప్పేసి దయచేసి గుర్తించి, యానిమల్ ఎక్కడైనా సరే మెంటల్గా, ఫిజికల్గా అబ్యూజింగ్కి గురవుతుంటే దయచేసి మీ వంతు కృషితో వాటిని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్టేరీ యానిమల్స్కి ఫీడ్ చేస్తూ ఉండండి. ఆకలితో చాలా వరకు ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి పాపం, అంటే తినడానికి ఏదీ లేక. అలాంటి దుస్థితి వాటికి కలగకుండా మీ వంతుగా మీకు కుదిరినప్పుడు సహాయం చేస్తూ ఉండండి. ఈ ప్రెడిక్షన్స్ మనకి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, సెప్టెంబర్ వరకు కూడా వర్తిస్తాయి. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి చాలా రెస్ట్లెస్గా అనిపిస్తారు. పనులన్నీ ఒకటేసారి ప్లాన్ చేసుకోవడం వల్ల చాలా అలసిపోయినట్టుగా, ఏదో చికాగ్గా, విసుగ్గా అనిపిస్తుంది. కొంచెం రెస్ట్ అయితే తీసుకోండి. ఇన్ కేస్ ట్రావెల్స్ చేస్తున్నా, ఏదైనా శుభకార్యాల్లో బ్యాక్ టు బ్యాక్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నా, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకున్నా మాత్రం ఖచ్చితంగా రెస్ట్ అనేది చాలా అవసరం. అండ్ చాలా విషయాల్లో కూడా బిజినెస్ పార్ట్నర్స్తో కానివ్వండి, లైఫ్ పార్ట్నర్స్తో కానివ్వండి, లవ్ రిలేషన్షిప్లో, ఫ్రెండ్స్తో ఏదో ఒక విషయంలో వీళ్ళతో చాలా అలసిపోయాము, ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు, దీని నుంచి నాకు ఒక బ్రేక్ కావాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా మీరు రెడీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళతో మనకి ఇంకా వద్దు, ప్రతిసారి గొడవ పడ్డము, లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుంది, ప్రతిసారి ఇదే బాధనైతే నేను క్యారీ చేసుకుంటూ వెళ్ళలేను అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే ఖచ్చితంగా ఫిక్స్ అవుతారు. ఇకపోతే ల్యాండ్స్కి సంబంధించి, అంటే ఎవరైనా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎవరైనా ఫ్లాట్ కొనుక్కోవడము, లేకపోతే ఎవరైనా ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ వీక్లో మంచి ఛాన్సెస్ అనేది కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కూడా ప్రాపర్ ప్రాపర్టీ మీద అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. రిలేషన్షిప్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రెస్ట్లెస్గా అనిపించే వాళ్ళు, ఈ రిలేషన్షిప్లో ఈ మనిషితో మనం బాగా అలసిపోయాము, ఇది ఇంకా వర్కౌట్ అవ్వదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళడానికి, ఈ రిలేషన్షిప్లో నాకు ఒక బ్రేక్ కావాలి అని చెప్పి ఖచ్చితంగా అయితే ఒక డెసిషన్ తీసుకుంటారు. అది ఫ్రెండ్షిప్ అయినా, రిలేషన్షిప్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఎనీ పార్ట్నర్షిప్స్ అయినా సరే దాని నుంచి ఖచ్చితంగా క్విట్ అవ్వాలి అని అయితే డెసిషన్స్ తీసుకుంటారు. ఇకపోతే ఏదైనా మీరు జాబ్ చేస్తూనే, అలాగే ఇంకొక బిజినెస్ చేస్తూనే ఏదైనా ఒక మంచి నాలెడ్జ్, ఒక కోర్స్ ఏదైనా నేర్చుకుంటే నా కెరియర్కి ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా అని ఆలోచించి డెసిషన్స్ అయితే తీసుకుంటారు. ఖచ్చితంగా మీకు ఏదైతే అవసరమో దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, అవేర్నెస్ కానివ్వండి, మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవడం కానివ్వండి, ఏదైనా సరే జీవితంలో ఒక స్టెప్ మీరు ముందుకు ఎదగడానికి ఏదైతే సహకరిస్తుందో దాన్ని నేర్చుకోవడానికి ఎక్కువ ఎంతూజియాజం చూపిస్తారు, నేర్చుకుంటారు. అలాగే చాలా స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి కానివ్వండి, శుభకార్యాలకు కానివ్వండి, సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకి ఎక్కువ అటెండ్ అవ్వడం కానివ్వండి, ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం, ఎవరైనా గురువులు ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే మీ వంతు కృషి అక్కడికి వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయడం, అలాగే సేవ చేయడం కూడా చేస్తూ ఉంటారు. అలాగే స్పిరిచువాలిటీకి సంబంధించిన ఎన్నో విషయాలు ఈ వీక్లో మీరు తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాలు కూడా కలిసి వస్తాయని చెప్పచ్చు.
నమ్మచ్చు. ఈ విషయంలో మంచి సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా లవ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ లవ్ విషయాన్ని ఇంట్లో కూడా చెప్పే ప్రయత్నం చేసి ఒప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, సక్సెస్ అవుతారు. పబ్లిక్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్లో కానివ్వండి, పోలీసు శాఖకు సంబంధించి, న్యాయ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారో అనుకోని రీతిలో ప్రతి ఒక్కరూ మీ గురించి మాట్లాడుకునేలాగా మీ మంచి డెసిషన్స్ అనుకోండి, మీరు చేసే సేవ అనుకోండి, కృషి అనుకోండి, ఏదైనా సరే 10 మంది మీ గురించి మంచిగా మాట్లాడుకునేలాగా ఉండడం మీకు ఈ సమయంలో ఆ పేరు అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ముందు ముందు మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా ప్రతి ఒక్కరూ మీ గురించి మాట్లాడుకునేలాగా, మీ మాట వినేలాగా ఒక పవర్ఫుల్ వ్యక్తిగా, శక్తిగా ఈ స్టెప్ ఏదైతే తీసుకున్నారో అది చాలా ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్.